జరిగినటువంటి ఒక ఘోరమైన అమానవీయమైన అత్యంత హేయమైనటువంటి సంఘటన గురించి, ఆ తర్వాత ప్రభుత్వ అలసత్వాన్ని గురించి కూడా మీ ముందు చెప్పాలనే ఉద్దేశంతో గుంటూరు పట్టణ అధ్యక్షురాలు ఫాతిమా గారు అలాగే నేను మీ ముందుకు రావటం జరిగింది. మేము ఆ విషయాలు చెప్పే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపించి తర్వాత నేను మాట్లాడతాను. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది, ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు, ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు, వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాడైనా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే ఆమె ఇస్తున్నా, ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు విన్నారు. దీనిలో చాలా అబద్ధాలు, అసత్యాలు చెప్పాడని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మొదటిది ఏంటంటే, నిన్న ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడంటే, నిన్న చెప్తున్నాడు. ఇది జరిగింది 3 రోజుల క్రితం, 15వ తారీఖు సాయంత్రం 8:30 గంటల ప్రాంతంలో జరిగితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి నిన్న జరిగిందని చెప్తున్నాడు. ఎందుకు నిన్న జరిగిందని చెప్తున్నాడంటే, ఈ 3 రోజులు యాక్షన్ తీసుకోకుండా అట్టి పెట్టారు కాబట్టి దాన్ని అలా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇద్దరి మధ్యన తగాదా అంటున్నారు. ఇది ఇద్దరి మధ్యన తగాదా కాదు. ఆ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సెక్రటరీకి ఒక పౌరుడికి జరిగినటువంటి సంఘర్షణ. ఎందుకు జరిగింది? నేను ఆ కుటుంబాన్ని, నేను ఫాతిమా గారు వెళ్ళాం, పరామర్శించాం. విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఎందుకు జరిగిందో తెలుసా? ఆ బాధితురాలి యొక్క భర్త, అంటే ఆ బాధితులు రోడ్డు పక్కన ఒక బోరు వేసుకున్నారు. 15 సంవత్సరాల క్రితం బోర్ను వాడుకుంటున్నారు. ఈ మధ్యన రిపేర్ వస్తే దాన్ని చేసి రిపేర్ చేసుకుంటుంటే ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ డివిజన్కి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మల్లెల మూర్తి వెళ్ళి అటకాయించాడు. ఎందుకు అటకాయించామని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన మాట, బాధితుల యొక్క భర్త చెప్పిన మాట, క్యాష్ కొట్టు, పని చేసుకోమని చెప్పాడు. నేను క్యాష్ కొట్టను అన్నాడు. కొట్టనన్న తర్వాత వెళ్ళి మున్సిపాలిటీలో కంప్లైంట్ చేశాడు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, తీసుకొచ్చారు అతన్ని. వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి అడ్డగించారు మున్సిపాలిటీ వాళ్ళు తీస్తుంటే. ఆ సందర్భంలో మూర్తి ఇప్పుడు బాధితురాలైనటువంటి మహిళని ఇష్టం వచ్చాడు కొట్టాడు, కొడుకును కొట్టాడు.
కొట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం అంటే 15వ తారీఖు సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఈ బాధితురాలు కుటుంబం మొత్తం వెళ్ళారు. ముగ్గురు, భర్త, కొడుకు, ఆమె వెళ్ళారు. చేతికి గాయాలైనవి చూపించారు. చేతికి గాయాలైనవి అండి, కేసు పెట్టండి అని. ఆగండి, మీరు ఆగండి. వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళమన్నారు. ఆసుపత్రికి వెళ్ళారు. సర్టిఫికేట్ తీసుకొచ్చారు. కేసు రిజిస్టర్ చేయండి అన్నారు. ఆగండి అన్నారు. చెయ్యలేదు. ఎందుకు చేయలేదు చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. చేయలేదు. పో. తర్వాత ఏం చేశారండి? పాపం ఆ భర్త ఏం చేశాడంటే, సరే ఇంటికి వెళ్ళండి మీరు, నేను పోలీస్ స్టేషన్లో ఉంటాను, పోలీసులు ఇంకా రాలేదని ఆ భార్యని కూతుర్ని ఇంటికి పంపించాడు. అప్పుడు వచ్చాడు మూర్తి మళ్ళా ఒక అవతారంతో. కొంతమందిని వెంట పెట్టుకొచ్చాడు. దానిలో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. తీసుకొచ్చి భర్త పోలీస్ స్టేషన్లో ఉండగా, పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయమని భర్త అక్కడ కూర్చుని ఉండగా, ఎరా పోలీస్ స్టేషన్లో కేసు పెడతావా? నేను తెలుగుదేశం వాడిని, నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు రిజిస్టర్ చేస్తారా? చూస్తా అని ఆ ట్రాన్స్జెండర్స్ సహాయంతో 9 మంది ఆమె మీద దాడి చేశారు. విచ్చలవిడిగా కొట్టారు. కొట్టారు. పో. బట్టలు తీసేశారు. టోటల్గా వివస్త్రం చేశారు. అవన్నీ చూపించకూడదు, నేను చూపించను. సోషల్ మీడియాలో భయంకరంగా వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి. విచ్చలవిడిగా బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు మహాభారతంలో విన్నాం, వివస్త్రం చేశారు. అది కూడా పూర్తిగా కృష్ణుడు వచ్చి అడ్డుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరు అడ్డుకోరా? కొడుకు అడ్డుకుంటే కొడుకు లాగేశారు, కొడుకును కొట్టారు, ఆమెను కొట్టారు. ఏం చేయాలి? ఇది ఏం జరుగుతుంది రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, హామీ ఇస్తున్నాడు, మళ్ళా హామీ ఇస్తున్నాడంట, మహిళలకు ఏమన్నా జరిగితే ఊరుకోను అని. జరిగిందే. ఏం చేశాం? వెళ్ళారు, మళ్ళీ వెళ్ళారు. పాపం బావురుమంట ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి భర్త వచ్చి ఈ సంఘటన తెలుసుకొని వీళ్ళని తీసుకెళ్ళాడు. కేసు రిజిస్టర్ చేయండి అన్నారు. కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. 1 గంట దాకా కంప్లైంట్ రాస్తానే ఉన్నారు. 1 గంట కూడా కేసు రిజిస్టర్ చేయలే. పొద్దున ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, నువ్వు మహిళవి, ఇలాంటి ఘోరం జరిగింది అంటే ఆగండి అంది. ఆగారు. వాళ్ళని పిలిచారు. ట్రాన్స్జెండర్స్ తరఫున ఈ మూర్తిని అందరినీ పిలిచి కాంప్రమైజ్ పెట్టారు. కాలా. పంచాయతీ చేశారు. కాలా. కేసు రిజిస్టర్ అయిందా? కాలా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పింది కేసు రిజిస్టర్ చేయరు. చివరికి మధ్యాహ్నానికి అనుకుంటాను, మధ్యాహ్నానికో 11 గంటలకో రాజీ పడం పొమ్మంటే అప్పుడు కేసు నామినల్గా రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి తల కింద పెట్టుకున్నారు. ఎన్నో తారీఖున? 16వ తారీఖున. కేసు అయితే రిజిస్టర్ చేశారు. కనీసమైనటువంటి సెక్షన్లు కూడా సరిగా వేయకోకుండా కేసు రిజిస్టర్ చేసి తల కింద పెట్టుకు పడుకున్నారు. 16 అట్ట గడిచిపోయింది. 17వ తారీఖు ఆ నోట తెలిసింది. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే, అదృష్టం వాళ్ళ ఇంటి దగ్గర 2 కెమెరాలు నేను చూసి వచ్చా. నేను అమ్మాయి వెళ్ళి చూసి వచ్చాం. 2 కెమెరాలో రికార్డ్ అయింది మొత్తం. ఆ రికార్డుని తీసుకెళ్లి చూపించారు. అమ్మో, ఇది కొంప మునిగిపోయే వ్యవహారం, ఇంకేముంది, ఈ వైఎస్ఆర్సీపీ ఇంటర్ఫీర్ అయిపోద్ది, మహిళా సంఘాలు వచ్చేస్తాయి అని అప్పుడు మేలుకున్నారండి చంద్రబాబు నాయుడు గారును మన అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు. ఇది జరిగింది 15వ తారీఖున. అయితే ఆమె దృష్టికి వస్తే 17వ తారీఖున ముందు జాగ్రత్త చర్యగా ఒక లెటర్ రిలీజ్ చేసింది పాపం ఎమ్మెల్యే గారు. వాడు మా పార్టీయే, వాడిని సస్పెండ్ చేసేస్తున్నాం, మహిళల మీద చేస్తే ఊరుకుంటావా? మరి అప్పుడు దాకా ఏం చేసాం? 15వ తారీఖు జరిగితే 16 కాముకున్నావు, 17 సాయంత్రం మాత్రం రిలీజ్ చేసింది. ఎక్కడో వచ్చి మీద పడిపోతుంది వ్యవహారం, సోషల్ మీడియాలో జరిగిపోతుంది. ఇక ఇది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అనేది అప్పుడు మాత్రం మేల్కొని ఈ కాగితం రిలీజ్ చేసి చేతులు దులిపేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి అంశం ఇది. గుంటూరులో రాజధాని కూతవేటు దూరంలో ఒక మహిళని తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు డబ్బుల కోసం తగాదా పడి, లంచాల కోసం తగాదా పడి మహిళను వివస్త్ర చేస్తే 2 రోజుల వరకు మీరు యాక్షన్ తీసుకోలేదంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నా. అప్పుడప్పుడు ఇక బయలుదేరి టకటకటక ఎక్కడో ప్రమాదం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అందరికి చెబుతున్నాడంట. ఆయన నోటప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఇది కొంప మునిగిపోతుంది, పొద్దున్నే మేమన్నా వెళ్తాం అనుకున్నాం. పొద్దున్నే 6 o'clockకి వెళ్ళి
వారిని పరామర్శించాలనుకుంటే పోలీసు వారు వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయి ఎంక్వైరీ అని అదేని ఇదేని మేము రాకుండా చేసేందుకు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు సాయంత్రానికి వచ్చారు. ఇందాక 2 గంటలకు మేము వెళ్ళాము, వారిని పరామర్శించాము, మొత్తం విషయాలు తెలుసుకున్నాము. అతి దారుణమైనటువంటి సంఘటన. ప్రభుత్వం సరిగా యాక్ట్ చేయలేదు. ఎమ్మెల్యే రాజీ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యే రాజీ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అప్పుడు దాకా కేసు రిజిస్టర్ చేయకోకుండా ఎమ్మెల్యే గారు పోలీసులకు ఇన్స్ట్రక్ట్ చేసింది. అందువల్ల పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆదేశం మేరకు వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్తాడు, పాపం సిఐ అమాయకుడు, ఏం చేస్తాం పాపం. ముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారంట. ఆమె చెబితే ఎండార్స్ చేస్తే అప్పుడు కేసు రిజిస్టర్ చేసామో చెబుతున్నాను. నేను విన్నా. ముందు పోలీస్ స్టేషన్ కదా వెళ్ళింది. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఎమ్మెల్యే గారి దగ్గరికి తర్వాత వెళ్ళారు. నువ్వు రిజిస్టర్ చేయకపోతే ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిచి రాజీ చేసి మసిపూసి మారేడుగా చేసి కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఇంతలో వాళ్ళ కెమెరాలోని విషయాలు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత కొంప మునిగిపోయే అంశం ఇది. మహిళా సంఘాలన్నీ ముందుకొస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి దీన్ని ఖండిస్తుంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మనకి కొంప మునిగిపోతుందని భావించి అప్పుడు ఈ మల్లెల మూర్తిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ముందుగా ఒక కాగితం ఇచ్చేశారు. అంటే దీన్ని బట్టి కుట్ర అర్థమవుతుంది కదా. ఒక కాగితం ఇచ్చేస్తే సస్పెండ్ చేసేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నారు. ఇక్కడ కారణం అది కాదు. డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు వార్డుల్లో. ప్రతి వార్డులోనూ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు క్యాష్ కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసే క్రమంలో వచ్చినటువంటి తగాదా తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు చెబుతారు, ఇద్దరు మధ్యన తగాదా అంట, మధ్యలో తెలుగుదేశం ఆయన వెళ్ళా అంట. ఎవరైనా తెలుగుదేశం ఆయన? ఆ వార్డుకు సంబంధించినటువంటి సెక్రటరీ, మీరు నియమించినటువంటి సెక్రటరీ వెళ్ళి డబ్బులు దందా కార్యక్రమం. ఇది తెలుగుదేశం వాళ్ళు డబ్బులు దందా కార్యక్రమం చేస్తున్న సందర్భంలో వచ్చినటువంటి ఒక తగాదాలో అతన్ని ఎమ్మెల్యే గారు కాపాడడానికి ప్రయత్నం చేస్తే, ప్రయత్నం చేసినా కూడా కాపాడలేకపోతే వెలుగులోకి వచ్చినటువంటి కేసే గాని ఇది వెలుగులోకి రాకోకుండా తొక్కేయాలని ఎంత ప్రయత్నం జరిగిందో మీకు అర్థమవుతూ ఉంటుంది. 15వ తారీఖు అర్ధరాత్రి కేసు ఇస్తే 17వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చిందో, ఎప్పుడైతే సాక్షి మీడియాలో వచ్చిందో, ఎప్పుడైతే వివిధ మీడియాల్లో ఇది ప్రచారం జరిగిందో అప్పటికి అరెస్ట్ చేయక తప్పనటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు అలసత్వంతో వ్యవహరించారంట పోలీసులు, అందువల్ల ట్రాన్స్ఫర్ చేయమన్నారంట. అంటే అలసత్వంలో వ్యవహరిస్తే ట్రాన్స్ఫర్ చేస్తావా అంటే, ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ అలసత్వంగా చేయరా? అసలు అలసత్వంగా వ్యవహరించింది సారు మీ ఎమ్మెల్యే గారు. పాపం పోలీసుల మీద పడతారు. నాకు తెలుసు అయ్యా, పోలీసులందరికీ మనం చేస్తున్నా, చివరికి మీ మీదే పడి తాటికాయి. చంద్రబాబు చేతులు నిలుపుకుంటాడు, ఎమ్మెల్యేలు చేతులు నిలుపుకుంటారు. ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు చేయటం, తర్వాత మీరు బలైపోవటం. ఇవాళ ట్రాన్స్ఫర్ చేస్తారంట. నిజంగా తప్పు చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది అని చెప్పండి. నిజంగా తప్పు చేస్తే సస్పెండ్ చేయాలా? అయినా సస్పెండ్ కూడా చేసేస్తారు. కానీ ఎమ్మెల్యే గారిని కాపాడే కార్యక్రమాలు చేస్తున్నారు. చెయ్యవలసింది మీరు, మీ తెలుగుదేశం ప్రభుత్వం, మీ తెలుగుదేశం కార్యకర్త, మీ శాసనసభ్యురాలు, మీ హోంమంత్రి. సరే సిగ్గుంటే నిజంగా నేను చెప్తున్నా, ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఒక మహిళని వివస్త్రణ చేసి నడిబజార్లో చేసినటువంటి సంఘటన కానీ, సాయి కృష్ణ లాంటి ఒక వ్యక్తిని దారుణంగా లేకపులో చంపేసిన సంఘటన కానీ, అనేక చోట్ల పోలీసుల యొక్క ఇబ్బందితో ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు కానీ చూస్తే హోంమంత్రికి సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలి. ఆమెకి సిగ్గు లేదు, శరం లేదు, రాజీనామా చేసే ప్రశ్న లేదు. దాన్ని పట్టుకుని ఏలాడుతూనే ఉంటుంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన అంశం. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు అసత్యాలు చెప్పేటటువంటి స్థాయికి దిగజారిపోయాడు. ఇవాళ పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ కేసుని మసిబూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే, సరే బాధితులు ఏదో ఒత్తిడి చేస్తున్నారు, మీరు రాజీ పడండి, బయటికి రామాకండి. పాపం వాళ్ళు, నేను చూశాను ఇందాక, వాళ్ళేమి రాజీ పడేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. అయినా ఏదో ఒక ఒత్తిడి చేస్తారు. రాజీ పడినా వాస్తవాలు వాస్తవాలుగా ఉంటాయి. వాటి గురించి మేము సమాజంలో మాట్లాడుతూనే ఉంటాం. అవసరమైతే లీగల్ ఫైట్ కూడా చేస్తాం. ఇది దారుణమైనటువంటి అంశం. ఈ అంశం రాష్ట్రం ఒక్కసారి ఉలిక్కిపడినటువంటి అంశం.
దీన్ని మీరందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని, చంద్రబాబు నాయుడు గారు ఊరికి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఆయన హయాంలోని ఇలా జరుగుతుంది, ఆయనకు తెలిసే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. హోంమంత్రి గారికి కూడా తెలుసు, అక్కడ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. ఇది అత్యంత దారుణమైన అంశం. దీన్ని సక్రమంగా డీల్ చేయకపోతే ఎవరు సహించరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, సమాజంలో ఉన్నటువంటి NGOs కానీ మహిళా సంఘాలు కానీ దీని మీద రియాక్ట్ కావాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.